అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఏంటండి అన్ని బకెట్లు ముందల పెట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా? సమ్మర్‌లో టైమ్ పాస్ కావడానికి ఒక మంచి కాలక్షేపాన్ని నేనైతే చేసుకున్నాను. ఇది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అయితే మా ఇల్లు కొత్తగా కట్టాం కదండీ! పెయింట్ బకెట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అలాగే పాత పూల కుండీలు ఉండే. అవి మొత్తం సిమెంట్, డస్ట్ అదంతా పడి మొత్తం గలీజ్‌గా తయారైనాయన్నమాట. అయితే వాటిని క్లీన్ చేశాము. వాటిని క్లీన్ చేసిన తర్వాత ఈ పెయింట్ బకెట్‌లన్నీ గూడా చాలా మిగిలాయి. వీటిని గూడా ఏదైనా చేద్దాము అన్నట్టుగా ప్లాన్ చేశాము. చెట్లు పెడదామని అనుకున్నాం ఫస్ట్ అయితే. కానీ వాటి మీద వేరే పేర్లు అవన్నీ రాసుంటాయి గదా! తలా ఒకలాగా ఉంటుంది గదా! అట్లా అని జెప్పేసి యూనిక్‌గా ఉండాలని జెప్పి మొత్తం ఒక బ్లాక్ కలర్ అయితే పెయింట్ వేసుకున్నాను. ఇలా టైమ్ పాస్ అయితే ఇలా మంచిగా అవుతుంది. ఎందుకంటే వీటిని చెట్లు పెడితే కొంచెం మంచిగా చూడ్డానికి లుక్ బావుంటుంది. అలాగే వీటిపైన ఏదైనా ముగ్గులు గూడా వేసి, డిజైన్స్ వేసి గూడా పెడితే గూడా చూడ్డానికి లుక్ బావుంటుంది గదా! ఇది పైన బాల్కనీ అండి. సెకండ్ ఫ్లోర్ బాల్కనీ. అందులో దానికి తగ్గట్టుగా బ్లాక్ అండ్ వైట్ టైల్స్ ఉన్నాయి గదా మాకు. దానికి తగ్గట్టుగా ఇలా చేశాననమాట. అయితే సమ్మర్‌లో ఇది మంచి టైమ్ పాస్ లాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు కొంచెం పొద్దు ఎక్కువగా ఉంటుంది గదా! పొద్దు పోదు. ఎంతసేపని టీవీ చూస్తాము, ఫోను చూస్తాము అట్లా అని కాకుండా కొంచెం ఇట్లా గాలికి బయటకొచ్చి సాయంత్రం పూట ఇట్లా మంచిగా ఏదైనా పని చేసుకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది. చిన్నప్పుడైతే ఇంకా ఊర్లల్లో చదువుకునేటప్పుడైతే మంచిగా ఆడుకునేవాళ్ళము. అష్టాచెమ్మ, వరగుంతలు, అలాగే పచ్చీసు అవన్నీ ఆడుకునేవాళ్ళము. మీకు గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంకా అవన్నీ లేవు గదా! ఇంకా ఒకరొకరమే ఉంటాము. ఇంట్లో పిల్లలుండరు. ఏం ఆడతామండి. అట్లా అని చెప్పేసి ఇంకా ఏదో టైమ్ పాస్ కావాలని జెప్పేసి ఇట్లా చేస్తున్నాను. అంతెందుకండి మేము లాక్‌డౌన్‌లో కూడా మంచిగా 2 మంత్స్ ఇట్లా మనకు లాక్‌డౌన్ వచ్చింది గదా! అప్పుడు 2020లో అప్పుడు గూడా మంచిగా ఇవే ఆటలు ఆడుకుంటూ టైమ్ పాస్ చేసేవాళ్ళము. అస్సలు టీవీ చూసేవాళ్ళం కాదు. పిల్లలు కొద్దిసేపు చదువుకునేవాళ్ళు. అప్పుడు ఇంటర్మీడియేట్, బీటెక్‌లో ఉండే పిల్లలు. అయితే ఇంకా మధ్యాహ్నం టైంలో ఖాళీ టైంలో మొత్తము ఇంకా అష్టచెమ్మ అవన్నీ నేర్పించేసాను నేను. అసలు మా పిల్లలకి ఆటలు రావన్నమాట. కానీ అవన్నీ నేర్పించేసాము. క్యారమ్ బోర్డ్ అయితే వాళ్ళకొచ్చు గానీ, ఇంకా అందరం కలిసి మంచిగా అట్లా ఆడుకునేవాళ్ళము. అష్టచెమ్మ నేర్పించాను. తర్వాత ఊర్లల్లో దాడి అని ఆడేది. రాళ్ళు పెట్టి మామూలుగా చాక్ పీస్ తోటి గీసుకొని దాడి అని ఆట ఉండేదన్నమాట. చాలా ఈజీ అది. అది గూడా నేర్పించాను. వనగుంతలు అవన్నీ అట్లా మంచిగా ఆడుకునేవాళ్ళము. ఇప్పుడైతే అస్సలు టైమ్ పాస్ అవ్వట్లేదు. ఏదో ఒక పని ఉంటుందిలే కానీ ఎంతైనా కొంచెం పిల్లలు దగ్గర లేకపోతే అదొక లోటులాగానే అనిపిస్తుంది గదా! అందుకని జెప్పేసి ఇంకా ఈ బకెట్‌లయితే ముందలేసుకున్నాను. ఏదో నాకు తోచిన పెయింట్ వేస్తున్నానులెండి. నేను అంత పెద్ద పెయింటర్‌నేం కాదు. అంత ఏం రావు ముగ్గులు గూడా. ఏదో వచ్చిన కాడికి నీట్‌గా వేస్తాను. ఇట్లా మంచిగా కొంచెం కొంచెంగా అట్లా వేసుకుంటున్నాననమాట. పెయింట్స్ గూడా చాలా మిగిలిపోయాయి. అట్లా అని జెప్పేసి సర్లే ఇంకా నా దగ్గర మార్కర్ ఉంటుంది గదా! నేను టైలర్‌ని. నా దగ్గర మార్కర్ ఉంటుందనమాట. ఈ ఈ మార్కర్ తోటి ఇట్లా మంచిగా డిజైన్స్ గీసుకొని వేస్తున్నాను. మీకు ఎంతమందికి నచ్చిందో నాకు చెప్పండి ఈ ఐడియా. అంటే మీరు ఇదే పని చేయాలని కాదు గానీ, సమ్మర్‌లో ఏదో ఒక పని చెట్లు పెంచడము, ఏదో ఒక పని గార్డెనింగ్ ఉంటుంది గదా! ఆ గార్డెన్‌లో కాసేపు గడపడము, లేదంటే ఇట్లాంటి ఏమైనా ఆర్ట్ లాంటి పనులు చేసుకోవడము, అట్లా చీరల పైన పెయింట్ వేయడము, అట్లా ఏదో ఒకటి చేసుకోవచ్చనమాట సమ్మర్‌లో. మంచి టైమ్ పాస్ అవుతుంది. ప్లస్ మనకి ఊరికే టీవీల ముందు అట్లా కూర్చుంటే గూడా ఈ వాతావరణమే వేడిగా ఉంటుంది గదా! మళ్ళీ అందులో మనం ఇంకా లోపలనే వేడి ఎక్కువైపోతుంది. అట్లా కాకుండా కొద్దిసేపు ఇట్లా చల్లగాలికొచ్చి మంచిగా ఇట్లా టైమ్ పాస్ చేయొచ్చు. నాకైతే ఇట్లా ఇష్టమనమాట. ఊరికే ఒక్కదాన్నే కూర్చొని ఉండకుండా కొంచెం ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాము. ఒక్కరమే ఉంటాం కానీ కొంచెం ఇట్లా మనకు మంచిగా ఇట్లా టైమ్ పాస్ అయ్యే పని ముందలేసుకుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తది. ఊర్లల్లో అయితే మంచి టైమ్ పాస్ ఉంటుంది. మంచిగా మార్నింగే లేచి మేమైతే చిన్నగున్నప్పుడు
మార్నింగే లేచి అంబలి తాగేవాళ్ళము. జొన్నలతో చేస్తారు అంబలి. అది మజ్జిగ వేసుకొని తాగితే చల్లగా ఉంటుందనమాట కడుపులో. ఊర్లలో వేడి ఎక్కువ గదండీ! అయినా కూడా అంత హాయిగా ఉండేదనమాట ఇంటి దగ్గర ఉన్నప్పుడు. తర్వాత ఇంకా బావి దగ్గరికి వెళ్లి ఈత కొట్టేవాళ్ళము కాసేపు. ఒక 1, 2 అవర్స్ ఈత కొట్టేసి మళ్ళీ ఆ ఎండలోనే నడిచి వచ్చేవాళ్ళము. 1:00, 12:00 ఆ టైంలో నడిచి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో మళ్ళీ స్నానం చేసేసి అన్నం తిని అట్లా టైం పాస్ అయ్యేది. తర్వాత మళ్ళీ కొంచెం చిన్న చిన్న ఆటలు ఇట్లాంటివి ఆడుకునేవాళ్ళము. ఇప్పటి పిల్లలకైతే మొత్తం ఫోన్లు, టీవీలు ఇవే కదా మొత్తము. బయట ఆడుకోవడం అనేది లేదు. అప్పుడైతే అట్లా మంచిగా టైం పాస్ చేసేవాళ్ళము. ఆ రోజులన్నీ గుర్తుకొస్తూ ఉంటాయండి. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం గదా! ఇప్పుడు ఊరికి వెళ్ళడానికి కూడా తీరిక ఉండట్లేదు. అయితే నేను ఇంకొకటి ఏంటంటే మన ఛానల్‌లో ఒక మామిడికాయ రెసిపీ పెట్టాను. పుల్లటి మామిడికాయలతోటి చారు చేసుకోవచ్చు. మామిడికాయని మంచిగా ఉడికించి, చల్లారిన తర్వాత మంచిగా పిసికేసి, దాన్ని మంచిగా టమాటా గాని, చింతపండు గాని ఎటువంటి పులుపు లేకుండా మంచిగా చారు చేసుకోవచ్చు. అది ఎండాకాలం చాలా చలువ అనమాట. పిల్లలకి చాలా మంచిది. దాని రెసిపీ నేను షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేశాను. చూడండి ఎంతో ఈజీగా అయిపోతుందనమాట. 10 మినిట్స్‌లో పనయిపోతుంది. మనకి పెద్ద టైం గూడా పట్టదు. చింతపండు చారు చేసిన దానికంటే తొందరగా అయిపోతుంది. అయితే ఇట్లా టైమ్ పాస్ చేసుకోవడం ఎంతమందికి ఇష్టము నాలాగా అనేది గూడా నాకు చెప్పండి. అసలు ఒక కామెంట్ గూడా రావట్లేదు. ఈ రోజుకి ఇంతేనండి వీడియో. థాంక్ యూ.